మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్ 2024. దీని యొక్క అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 27/06/2024 స్టార్ట్ అయ్యింది. అదేవిధంగా ఈ లాస్ట్ డేటు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 31/07/2024. అదేవిధంగా మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ ఫీ పేమెంట్ 01/08/2024. అదేవిధంగా మనకు అప్లికేషన్ ఫామ్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలనుకుంటే, అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్ విషయంలో కూడా కరెక్షన్ ఉంటే మనకు అవి సరిచేసుకోవడానికి 16, 17 తేదీల్లో మనకు ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇది అక్టోబర్లో, నవంబర్లో కానీ జరుగుతుంది. ఎగ్జాక్ట్గా డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఈ నోటిఫికేషన్ గురించి మరికొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి వేకెన్సీస్ చూసినట్లయితే మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించి 4887 పోస్టులు, అదేవిధంగా హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ పోస్టులు వచ్చేసి 3439 పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం. మనకు ఇక్కడ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 years, ఓబీసీకి వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్డ్కి వచ్చేసి 10 years, అదేవిధంగా పీడబ్ల్యూబీడీ ఓబీసీకి వచ్చేసి 13 years, అదేవిధంగా పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 15 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఫీజ్ పేమెంట్ మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు 100 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్కు, అదేవిధంగా ఎస్సీకి, ఎస్టీకి, అదేవిధంగా పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కు ఇక్కడ ఎటువంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన వారందరూ 100 రూపీస్ పేమెంట్ అనేది చేసి అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్ర మరియు తెలంగాణలో. ఆంధ్రాలో వచ్చేసి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించి, తెలంగాణకు సంబంధించి హైదరాబాదు, కరీంనగర్, అదేవిధంగా వరంగల్లో ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ సెంటర్స్లో మాత్రమే మనకు ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ అనేటువంటిది మనకు 13 లాంగ్వేజెస్లో జరుగుతుంది. మనకు ఇంత తెలుగులో కూడా మనకు ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. తెలుగు, మిగిలిన 13 లాంగ్వేజెస్లో కూడా ఈ ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. మనకు ఈ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని చెప్పాం కదా. ఇవి వచ్చేసి మనకు ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ అని 2 సెషన్లలో జరుగుతుంది. ఫస్ట్ సెషన్లో వచ్చేసి మనకు న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ ఈ యొక్క సంబంధించి 20 క్వశ్చన్లు ఉంటాయి, 60 మార్కులు ఉంటాయి. అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేసి 20 క్వశ్చన్లు ఉంటాయి, 60 మార్కులు ఉంటాయి. మొత్తం ఈ సెషన్లో 120 మార్కులకు ఎగ్జామ్ జరిగితే, ఈ సెషన్లో 120 మార్కులకు ఎగ్జామ్ జరిగితే అందులో 45 minutes అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ సెషన్ 1 అనేది కేవలం మనకు క్వాలిఫైయింగ్ సంబంధించింది మాత్రమే. అదేవిధంగా మనకు సెషన్ 2కి సంబంధించి జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు, 75 మార్కులు. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ 25 క్వశ్చన్లు, 75 మార్కులు. ఈ సెషన్లో మొత్తం 150 మార్కులకు ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది.
ఈ ఎగ్జామ్ అనేటువంటిది 45 మినిట్స్లో జరుగుతుంది. కేవలం ఈ సెషన్ 2కి సంబంధించి మాత్రమే మనకు మార్కులు తీసుకొని కట్ ఆఫ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ సెషన్ 2ని ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకు మాత్రమే జాబ్ అనేది పక్కాగా రావడం జరుగుతుంది. మనకు ఈ పీఈటీ టెస్ట్కు సంబంధించి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1600 మీటర్లు 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1 కిలోమీటర్ 20 నిమిషాల్లో మనకు వాకింగ్ చేయడం జరగాలి. అప్పుడు పీఈటీ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పిఎస్టీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఇది మేలుకు అయితే 157.5 సెంటీమీటర్లు ఉండాలి. అదేవిధంగా చెస్ట్ 81 సెంటీమీటర్లు ఉండాలి. వీళ్ళు ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకు 5 సెంటీమీటర్స్ అనేది రావాలి. అప్పుడే మనకు ఈ పిఎస్టీ టెస్ట్లో క్వాలిఫై అవుతారు. అదేవిధంగా ఫీమేల్కి సంబంధించి హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్స్, వెయిట్ వచ్చేసి 48 kgs ఉండాలి. సెషన్ 1లో క్వాలిఫైయింగ్ మార్క్స్కి సంబంధించి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి వచ్చేసి 30% వచ్చే మార్కులు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది సెషన్ 1లో. అదేవిధంగా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సంబంధించి 25% వస్తే క్వాలిఫై అవుతారు. మిగిలిన అదర్ కేటగిరీస్ అందరూ కూడా 20% వస్తే చాలు ఫస్ట్ సెషన్లో క్వాలిఫై అవుతారు. సెకండ్ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కువ ఎవరు మార్కులు వస్తాయో వాళ్ళకు మాత్రమే జాబ్ అనేది రావడం జరుగుతుంది. మనకు ఫస్ట్ సెషన్లో వచ్చేసి మనకు 120 మార్కులకు ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ సెషన్ వచ్చేసి మనకు 150 మార్కులకు ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. ఇది కూడా 45 మినిట్స్ అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ సెషన్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే, దీంట్లో పెద్ద చదవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సెషన్ 2 అనేది ఖచ్చితంగా దీంట్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకు మాత్రమే ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది. మ్యాక్సిమం కట్ ఆఫ్ మార్క్స్ గురించి మిగిలిన డీటెయిల్స్ గురించి కింద కామెంట్ చేయండి. మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.